టీవీ తెలుగు న్యూస్ నేను భువన డీటెయిల్స్ చూద్దాం. బాపట్ల జిల్లా చీల్ రోడ్ సెంటర్లో రోడ్డు భద్రతపై శిరోరక్ష ప్రాణరక్ష నినాదంతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు పట్టణ సిఐ రాంబాబు వాహనదారులకు హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని అవగాహన కల్పించారు. నో హెల్మెట్ నో ఫ్యూయల్ విధానం త్వరలో కఠినంగా అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు హెల్మెట్ తప్పనిసరి అని పోలీసులు సూచించారు. బాపట్ల గౌరవ ఎస్పీ గారైన బి ఉమామహేశ్వర్ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు మా జిల్లాలో శిరోరక్ష ప్రాణరక్ష అని ఒక క్యాప్షన్ పెట్టి ప్రతి ఒక్కరు కూడా మోటార్ బైక్ ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో వారంతా కూడా ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి అని చెప్పేసి ఒక 1 మంత్ అవేర్నెస్ చేయడం జరిగింది టౌన్లో. అదేవిధంగా గత 15 రోజుల నుంచి కూడా హెల్మెట్ లేని వారిపైన కౌన్సిలింగ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా చేస్తూ ఉన్నాం. ఇక రాబోయే రోజుల్లో నో హెల్మెట్ నో ఫ్యూయల్ అనే క్యాప్షన్తో పెట్రోల్ బంకుల్లో కూడా ఇది ఫ్లెక్సీలు పెట్టి పెద్ద ఎత్తున అవేర్నెస్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి మన బాపట్ల టౌన్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని హెల్మెట్ పెట్టడం వల్ల మన ప్రాణాలు మనం రక్షించుకోవచ్చు, అది మన అందరి బాధ్యత అని చెప్పి గుర్తించి ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు గమనిస్తూ ఉంటే ఇక్కడ హెల్మెట్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ ఒక 70 to 80% పెట్టుకుంటా ఉన్నారు. ఇదే విధంగా దీనికి 100 to 100 పీపుల్ పెట్టుకోవాలి అనే కాన్సెప్ట్తో ముందుకు పోతా ఉన్నాం. ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని ఈ యాక్సిడెంట్స్ రోడ్ యాక్సిడెంట్స్ బారి నుండి రక్షించుకోవడానికి హెల్మెట్ మాత్రం